ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురూజీ వివేకానంద గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి కొన్ని సందేహాలని నివృత్తి చేసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. గురుగారు ఒక విషయం చెప్పండి. నేను మీ నోట్లో గురించి కూడా విన్నాను. జై శ్రీరామ్ అంటున్నారు, జై కృష్ణ అంటున్నారు. కొంతమంది రాముడు, కృష్ణుడు లేకపోతే రకరకాలైనటువంటి దేవుడు ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో ఆడు పూజిస్తూ ఉంటాం. కానీ దేవుళ్ళందరూ సమానమంట. కానీ నా ఇష్టదైవం నేను శివయ్య అంట. మీరు ఆంజనేయ స్వామి అంటారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామి అంటారు, ఇంకొకరు అమ్మవారు అంటారు. అంటే ఇట్లా మనం చేయటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదలే. కానీ నా డౌట్ ఏంటంటే ఎవరికి చేసినా ఒక్కరికే చెందుతాయా, ఒక స్వామికే చెందుతాయా, లేకపోతే ఏ స్వామి ఆ స్వామి సపరేట్ ఉంటారా? ఎట్లా చెప్పండి కొంచెం. సో మీరు అడిగిన ప్రశ్న, మన సనాతన సాంప్రదాయంలో అనేక మంది దైవాలకి, దేవతా రూపాలకి మనం అనునిత్యం పూజలు చేస్తుంటాం, స్మరిస్తూ ఉంటాం, ఆరాధనలు చేస్తుంటాం. ముఖ్యంగా నేను జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు అని తరచుగా అంటాం కూడా విన్నారు. మీరు కూడా అడిగారు ఎందుకలా. సనాతన సాంప్రదాయంలో మనం పూజించిన దేవదేవుడు మరి ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు. ఆ మహనీయులందరూ తమని తాము దైవాలను తెలుసుకుని ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్న మహనీయులుగా నేను భావిస్తాను. అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఆధ్యాత్మికతలో గోపుర కలశానికి తమని తాము ఉద్ధరించుకుని బ్రహ్మానంద పారవస్యాన్ని చవిచూసి తమ జ్ఞానహస్తాన్ని, ప్రేమహస్తాన్ని, అభయహస్తాన్ని యావత్ మానవాళికి అందించి వారు ఏ ఉన్నత స్థితిలోకి తమని తాము ఉద్ధరించుకున్నారో ఆ దివ్య స్థితిలోకి మనందరినీ ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారికి ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించుకుంటాను. నేనే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానో ఇప్పటికే వారు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సిద్ధించుకున్నారు. కాబట్టి వారు సిద్ధించుకుని ఊరుకోలేదు. వారు సిద్ధించుకున్న ఆధ్యాత్మిక శిఖరానికి మనల్ని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి వారు ఏ జ్ఞానంతో అంతటి ఆధ్యాత్మిక ఉత్తీర్ణతని సుసంపన్నం చేసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఎప్పుడు మనకు అందిస్తూనే ఉన్నారు. కాబట్టి మనకెప్పుడు స్ఫూర్తిగా ఉన్నారు. కాబట్టి వారికి ఎప్పుడు ఆ ప్రజ్ఞాత్రయానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటాను. నిజానికి ఈ మహనీయులందరినీ మనం గౌరవించాల్సిన విధానం వాళ్ళు దేవుళ్ళు మనం దేవుళ్ళు కాకపోవటం కాదు. మనం ఏ స్థితికి, సపోజ్ నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, వాళ్ళు ఇప్పటికీ ఐఏఎస్ టాపర్స్ అనుకోండి. సో ఖచ్చితంగా మనం ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్ని ఇప్పటికే సిద్ధించుకున్న మహనీయులుగా ఆ ప్రజ్ఞామూర్తులందరికీ నమస్కరించుకుంటాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది నా ఉద్దేశం, నా అభిప్రాయం. మరి నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు అంటే రకరకాల దేవుళ్ళని పూజలు చేస్తూ ఉంటాం, రకరకాల పేర్లతోటి కొలుస్తూ ఉంటాం. మరి ఎవరిని ఎలా కొలిసినా కూడా ఆ దేవదేవుడు ఒక్కడే ఉంటాడా? ఆయనకి మాత్రమే చెందుతాయా, లేకపోతే వేరేగా వెళ్తాయా, ఉంటారా? సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, ఇంతకుముందు సంచికల్లో మీ ద్వారా కొన్ని ఆధ్యాత్మికపరమైన అంశాలని సుస్పష్టం చేయటం జరిగింది. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని తెలియచెప్పే సత్యమే అద్వైతం అని. అద్వైతం సనాతన సాంప్రదాయానికి విరుద్ధం కాదని, నిజానికి అద్వైతమే సనాతన సాంప్రదాయానికి కేంద్ర బిందువు అని, హృదయస్థానంలో భాసిల్లుతున్నదని. అద్వైతం, నాస్తికత్వం రెండు ఒకదానికొకటి విరుద్ధమని. అద్వైతం వేరు, నాస్తికత్వం వేరు. సో చాలామంది అద్వైతాన్ని నాస్తికత్వం అని అపోహపడుతూ ఉంటారని. తర్వాత అద్వైతం సనాతన సాంప్రదాయం ప్రతిపాదించిన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకం కాదని, మరి ముఖ్యంగా ఆలయ సందర్శనానికో విగ్రహారాధనకో వ్యతిరేకం కానే కాదని. అద్వైత జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ అంతకుముందు అర్థం పర్థం లేకుండా చేసే ఆచార వ్యవహారాలు వెనక దాగి ఉన్న జ్ఞానం ఏంటో తెలుసుకుని అదే ఆచార వ్యవహారాలని అర్థవంతంగా మనం ఆచరిస్తామని మీ ద్వారా గత సంచికల్లో తెలియచేయటం జరిగింది. అవన్నీ ఇప్పుడు మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే, అవి తెలిసినప్పుడు అవి ఒకసారి పునఃస్మరణ చేసుకుంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఎలా అంటే, దివ్యత్వం ఉన్నది ఒక్కటే. ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించిన మహనీయులు అనేక మంది ఉన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎంతోమంది ఉన్నారు. సో అనేక దైవాలు అంటం కన్నా దివ్యత్వం ఉన్నది ఒక్కటి. ఆ దివ్యత్వం స్థాయికి ఉద్ధరించుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. అది అంతేకాని రాముడు ఒక్కడే దైవమనో, కృష్ణుడు ఒక్కడే దైవమనో, మరొక్కళ్ళొక్కళ్ళో దైవమనో కాదు. దివ్యత్వం ఉన్నది, దివ్య జ్ఞానం ఉన్నది. అసలు దైవాలు కాని వాళ్ళు అంటూ ఎవరు లేరని కదా నా వాదన. ప్రతి ఒక్కళ్ళు దైవాలమే అనేది నా వాదన. మనం పూజించే దేవదేవుళ్ళు ఎవరంటే ఇప్పటికే ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకుని తమను తాము దైవాలను తెలుసుకుని దివ్యత్వంలో అనిత్యం భాసిల్లుతున్న ఆ భాగవత అగ్రగణ్యులకే
మనందరం నమస్కరించుకుంటున్నాం. సూటిగా మీ ప్రశ్నకు సమాధానం, అనేక దైవాలు లేరు అంటే అనేక దైవాలు అంటే దివ్యత్వం ఉన్నది ఒక్కటే. ఆ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరిస్తున్న దేవదేవుళ్ళు ఎందరో. ఇంకా చెప్పాలంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నది అద్వైతం. అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు అంటుంది అద్వైతం. ఈ ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం అయితే అది. మీరు చాలా ఎలాబొరేట్గా చెప్పారు. నాకు సింపుల్గా ఆన్సర్ చేయండి సార్. ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని పూజించిన ఒక్క దేవదేవుడికే చెందుతాయా, లేకపోతే దేవుళ్ళంతా సపరేట్గానే ఉండి ఎవరు పూజిస్తే వాళ్ళు పూజించిన ఆ దేవునికి మాత్రమే అదంతా చెందుతుందా? అసలు అనేక దైవాలు లేరమ్మా. లేరు. ఎవరిని పూజించినా ఒక్కటే. మరెందుకు రాముడు, కృష్ణుడు, అదే లేకపోతే శివుడు, మహావిష్ణువు, ఇట్లా అమ్మవార్లు, ఇట్లా రకరకాలు. నిజానికి నన్ను ఎంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటారో, ఎంతమంది అపార్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మూలాల్లోకి వెళ్తే మనందరం దైవాలమే. శ్రీ మహావిష్ణువు ఎంత అద్భుతమైన దైవమో, అతి సాధారణమైన నేను కూడా అంతే అద్భుతమైన దైవం. వారికి నాకు ఉన్న వ్యత్యాసం, వారెవరో వారు తెలుసుకున్నారు. వారు మూలాధార చైతన్యం నుండి సహస్రార చైతన్య స్థితికి ఉద్ధరించుకున్నారు. వారు తమ శాశ్వతత్వం యొక్క సమగ్రమైన అవగాహనని, తమ సృజనాత్మకత యొక్క సమగ్రమైన అవగాహనని పొందారు. కాబట్టి మీరు వివరంగా అడిగినా నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే సూటిగా సమాధానం, అద్వైతం నరాల్లో పొంగి ప్రవహిస్తున్న నాకు అనేక దేవుళ్ళు అనేది లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే ఎవరిని పూజించినా బాహ్యంలో ఉన్న దైవాన్ని పూజించినట్లే. నన్ను అడిగితే హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యాన్ని స్మరించండి. మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యమే ఉన్న మీ నిగితత్వాన్ని స్మరించండి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ నన్ను పూజిస్తే నేను నిన్ను రక్షిస్తానని చెప్పలా. అన్యమతాల్లో చెప్పారేమో, నన్ను పూజించినోడిని రక్షిస్తాను, నన్ను పూజించకపోతే శిక్షిస్తాను, నేను మాత్రమే దైవం, ఇంకెవరు దైవాలు కాదని సనాతన సాంప్రదాయంలో చెప్పాల. సనాతన సాంప్రదాయం ప్రతి ఒక్కళ్ళు దైవమేనని, ప్రతి ఒక్కళ్ళలో దివ్యత్వం సమాన పాళ్ళలోనే స్ఫురిస్తుందని, కాకపోతే కొంతమంది మాత్రమే ఆ దివ్యత్వాన్ని వెలికి తీసి వినిమయంలోకి తెచ్చుకోగలిగారని, మరి కొంతమంది ఇంకా తెచ్చుకోవటంలో ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదని సనాతన సాంప్రదాయం చెప్తుంది. నా సమాధానం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉండదు, కానీ నేను సత్యం ఉపదేశిస్తున్నాను. అనేక మంది దైవాలు మనకి మార్గదర్శకులుగా ఉన్నారు. ఉదాహరణకి వేదం ఏం చెప్పింది? సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని చెప్పింది. ప్రతి ఒక్కళ్ళలో అంతర్గర్భితంగా దివ్యత్వం పొసిగి ఉంటుందని చెప్పింది. మనందరం శాశ్వతమైన వారమే అని చెప్పింది. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పినా మరో ప్రశ్నకు పుట్టుకొస్తుంటుంది. ముఖ్యంగా నేను తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నది మనందరం దైవాలమేనని. అది నేను ఉపదేశిస్తున్న అంశం అశాస్త్రీయమైనదా సశాస్త్రీయమైనదా అనేది ఆలోచిస్తే సనాతన సాంప్రదాయం ఉపదేశించింది. అనేక వేదాలు, ఉపనిషత్తులు ఈ సత్యాన్ని ప్రతిపాదించాయి అని నేను మొట్టమొదటి సంచిక నుంచి మీకు తెలియజేసుకుంటాను. మరి ఆ సనాతన సాంప్రదాయం వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఈ సత్యాన్ని ఉపదేశించింది. కానీ ఒక మనిషి తన జన్మలో మొత్తం ఈ వేదవాంగ్మయాన్ని అంతా అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం ఇంచుమించు అసాధ్యం కదా. సనాతన సాంప్రదాయంలో అసంఖ్యాకమైన గ్రంథాలు ఉన్నాయి, అసంఖ్యాకమైన వాంగ్మయం మనకు అందుబాటులో ఉన్నది. ఆ వాంగ్మయమే గ్రంథస్థమై గ్రంథాల రూపంలో మనకు అందుబాటులో ఉన్నది. ఒక మనిషి తన జీవిత కాలంలో ఈ వాంగ్మయాన్నంతా అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం ఇంచుమించు అసాధ్యం. అందుకని మొత్తం వేదాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేయలేకపోయినా ఒక్క భగవద్గీతను అధ్యయనం చేస్తే, ఒక్క గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే, ఒక్క శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాశాస్త్రంలోని అంతరార్థం అవగతమైతే మనకి ఆ వేదాల్లో ఉపదేశించిన జ్ఞానమంతా తేటపడుతుంది. గీతాశాస్త్రం త్రిషట్క సంఘాత స్వరూపం, అంటే 18 ప్రకరణాలతో కూడి ఉన్నది. ఒక మానవుడు ఇవాళ నేటి బిజీ ప్రపంచంలో మా అమ్మాయికి 2 లక్షల జీతం, 18 ప్రకరణాలు చదవటానికి, అధ్యయనం చేసుకోవడానికి అసలు సమయం సరిపోదంటే మొత్తం వేదాలు చదవలేకపోతే ఒక్క భగవద్గీత చదివినా వేదతుల్యమైన గీత, మొత్తం గీతా అధ్యయనం చేయలేకపోయినా ఒక్క సాంఖ్యశాస్త్రం 72 శ్లోకాల సంపుటి, మొత్తం సాంఖ్యశాస్త్రం అధ్యయనం చేయలేకపోయినా ఒక్క 11 శ్లోకం నుండి 29 శ్లోకం దాకా అధ్యయనం చేస్తే మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి, ఎందుకంటే నేను చెప్పిన సమాధానం ఖచ్చితంగా మీకు రుచించి ఉండదు, మీకు అసలు ఆన్సర్ కూడా వచ్చి ఉండదు. ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా మీకు అర్థమై ఉండదు. ఎందుకంటే మీరు చాలా సింపుల్గా సూటిగా అడిగారు. అంతమందిని పూజించమంటావా, ఒక్కడనే పూజించమంటావా?
అంతమందితో పూజిస్తే ఏ ఫలశ్రుతి వస్తుందో ఒక్కళ్ళనే పూజించిన అదే ఫలశ్రుతి వస్తుందా అనేది మీరు అడిగిన ప్రశ్న. కానీ నేనేమంటున్నాను, అసలు బాహ్యంలో దైవాన్ని పూజించటం కన్నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మతత్వాన్ని, ఆత్మ చైతన్యాన్ని, అంతర్యామిని స్మరించమంటున్నా. దీన్ని జ్ఞాన మార్గం అంటారు. 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఏం చెప్పారు ఒక్కసారి అధ్యయనం చేయండి. ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదన్నారు. మనందరం భక్తి మార్గం లేకపోతే ఇతరోత్తర మార్గాలను ఆశ్రయిస్తున్నాం, కానీ స్వయంగా శ్రీకృష్ణుడు ఆయనే 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. కాబట్టి ప్రతి సాధకుడు ఇప్పటికైనా జ్ఞాన మార్గం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని, తానెవరో తెలుసుకుని, తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో తెలుసుకుని జ్ఞాన మార్గంలోకే నేనైతే స్వాగతిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, మీ సైడ్ నుంచి చూస్తే ఫైన్ అండి. అసలు ఇప్పుడు మీరు అంటే వివేకానంద గురువు గారు ఎవరిని పూజిస్తారు? పూజ అంటే ఆ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. నేనైతే శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, శ్రీ మహావిష్ణువుని అనుక్షణం వారి పట్ల గౌరవాస్పదమైన భావుకత నాలో స్ఫురిస్తూ ఉంటుంది. అనుక్షణం వారికి నేను నమస్కరించుకుంటూనే ఉంటాను. కానీ వారు దేవుళ్ళు, నేను దేవుళ్ళు కాదని కానే కాదు. వారు ఏ జ్ఞానాన్ని సమపార్జించుకుని దైవాలు స్థాయికి ఉద్ధరించుకోగలిగారో ఆ జ్ఞానాన్ని ఉపదేశించారు కాబట్టి, ఉపదేశిస్తూనే ఉన్నారు కాబట్టి వారిని నేను గౌరవాస్పదంగా స్మరిస్తూ ఉంటాను. మీరు చెప్పినట్లు అంతా ఓకే. అసలు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అసలు భగవద్గీతలోని ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకాన్ని అసలు ఇట్లా ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తున్నారు. ఎలా సార్ అలా? అంటే గీతాశాస్త్రం అంత విలువైందండి. భగవద్గీత సారం అద్భుతమైనది. భగవద్గీత రుచి అర్థమైతే, ఆచార్యులు ఉపదేశించిన ఆ త్రిషట్క సంఘాత స్వరూపమైన గీతాశాస్త్రం యొక్క అంతరార్థం అర్థమైతే మన శ్వాసగా, మన దృక్పథంగా, మన దృక్కోణంగా, మన ఆలోచన సంవిధానంగా పరిణమిస్తుంది. భగవద్గీత అంత విలువైంది. ఇటీవల కాలంలో ఎవరో ఒకళ్ళు అడిగారు నన్ను, గీత ఏ వయసులో తెలుసుకోవాలని. నేను దానికి సమాధానం ఏం చెప్పానంటే, ఉదాహరణకు చెప్పాను. ఉదాహరణకి ఒక మానవుడు, ఒక కుటుంబం రుణగ్రస్త జీవితంతో ఆర్థికంగా సతమతమైపోతున్నారు, ఆర్థికమైన ఇబ్బందులతో సతమతమైపోతున్నారు అనుకుందాం. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ వంశంలో ఎవరైతే పుట్టబోతున్నారో వాళ్ళు ఇలాంటి దరిద్రాన్ని అనుభవిస్తారని ముందే గ్రహించి కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు వీళ్ళ పేరు మీద దారాదత్తం చేసేస్తే, ఆ దారాదత్తం చేసిన దస్తావేజులే భగవద్గీత అనుకోవచ్చు. నేటి మానవుడు ఎలాంటి ఇబ్బంది పడతాడో ముందుగానే గ్రహించి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఆ రోజే అప్పుడే మనకు అందించారు. మన పేరు మీదే ఉన్న మన ఆస్తులని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మనం అయిపోతాయి. కాబట్టి మన ఆస్తులని మనకి దారాదత్తం చేసిన దస్తావేజులే భగవద్గీత. ఎంత త్వరితగతిలో మనం చదువుకుంటామో అంత త్వరితగతిలో మన ఆస్తులన్నీ మనకు వస్తాయి. కాకపోతే శ్లోకం, అర్థం, భావం, అంతరార్థం ఈ మూడు ఉన్నాయి. మన వాళ్ళందరూ శ్లోకం, భావం, అర్థం అక్కడికే పరిమితం అయిపోతున్నారు. కానీ అందులో పొసిగి ఉన్న నిగూఢమైన అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతరార్థం సాధకుడికి అర్థం అవ్వదు, అక్కడే గురువు యొక్క అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్క భగవద్గీత, ఒక్క శ్రీకృష్ణుడు, ఒక్క అర్జునుడికే చెప్పిన ఇప్పటికి కొన్ని వందల వేల భాష్యాలు వచ్చాయి. అంటే ఆ గీతను దర్శించినప్పుడు నేను దర్శించిన దర్శనం, అలాగే ఎవరు దర్శించిన దర్శనాలు వాళ్ళు చెప్తారు. నేనైతే గీతా శాస్త్రాన్ని అద్వైతం యొక్క దృక్కోణంలోకి దర్శించడం జరిగింది. నా ఉద్దేశంలో భగవద్గీత అధ్యయనం చేసి శ్రీకృష్ణుడు ఎంత విలువైన వాడో తెలిసింది అని ఎవరైనా చెప్తే వాళ్ళకి భగవద్గీత అర్థం అవనంటే. ఎందుకంటే భగవద్గీత అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే నేనెంత విలువైన వాడినో తెలుస్తుంది, నా విలువను నాకు తెలియచెప్పిన శ్రీకృష్ణుడు ఎంత విలువైన వాడో తెలుస్తుంది, నా విలువను నాకు తెలియచెప్పడానికి దోహదపడిన గీతాశాస్త్రం ఎంత విలువైందో తెలుస్తుంది. అది నియతి. అంతేగాని భగవద్గీత అంతా చదివేసి శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నానంటే చాలా పొరపాటు. గీతాశాస్త్రం మన విలువల్ని మనకు తెలియజేసింది, మీ దివ్యత్వాన్ని మీకు తెలియజేసింది. స్వామి వివేకానంద్ మీరే దైవాలని, మీలోనే దివ్యత్వం ఉందని తెలియజేశారు. ఆది గురువైన శంకరాచార్యుల వారు మీరే దైవాలని, ఆ దివ్యత్వం మీలోనే ఉందని తెలియజేశారు. శివోహం శివోహం అని నినదించారు. శివ అంటే దైవం,
అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని తెలియజెప్పారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ అంటే ఎవరు? తాను దైవమని తెలుసుకున్నవాడే దైవమని మన వాంగ్మయం ఉపదేశించింది. కాబట్టి త్వరితగతిలో ప్రతి మానవుడు కులాలతో, మతాలతో, లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా త్వరితగతిలో గీతాశాస్త్రం యొక్క అంతరార్థాన్ని గ్రహించాలి అని మీ ద్వారా సాధకులకి మరొకసారి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.